గౌరవ సభాపతి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వేదముతో భూమిని సేద్యం చేసి జీవనానికి అన్నం ప్రసాదించే రైతన్నకు నా వందనాలు. దేశానికి ఆహార భద్రతను అందిస్తూ అహర్నిశలు శ్రమించే రైతన్నలకు హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ మూడవసారి వ్యవసాయ బడ్జెట్ను ఈ గౌరవ సభలో ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ ప్రధానమైన మన రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభంగా నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తున్నాయి. యువత వ్యవసాయం వైపు మరలాలి అంటే వ్యవసాయం లాభదాయ వృత్తిగా మారాలి. రైతును రాజుగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించినటువంటి 10 సూత్రాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్ అగ్రిటెక్ ముఖ్యమైనటువంటి సూత్రం ఉంది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికల ద్వారా వ్యవసాయాన్ని లాభసాయకంగా మార్చడానికి అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల ఆధారంగా డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకప్పుడు ప్రజలకి 3 పూట్ల తిండి దొరికితే చాలు ఆ ప్రభుత్వాలు అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రభుత్వాలుగా భావించబడేవి. కానీ నేడు అంతకు మించి మన విజనరీ సీఎం గారు పురుగు మందులు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషక విలువలు కలిగిన పంటలను సాగు చేసి ప్రధాన లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని నడిపించడం జరుగుతుంది. అందుకు ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం. రైతు కన్నీరు దేశానికి అవమానమని దాశరథి గారు చేతికి వచ్చే పంటను కాపాడుకోవడానికి చినుకు కోసం రైతు ఆకాశం వైపు ఆశగా చూసే దౌర్భాగ్యం పోవాలి. వ్యవసాయం ఋతుపవనాలతో జోదమనే నాడును పోవాలి. అందుకు మా విజనరీ సీఎం గారు ముందు చూపుతో అటు స్థిరమైన సాగునీటి సౌకర్యాల కల్పనకు మరియు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలవరం, పట్టిసీమ, హంద్రీనెవ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార నాగావళి అనుసంధానం, తోటపల్లి మహేంద్ర తనయ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార పేజ్ 1 and 2, శ్రీశైలం, ధవళేశ్వరం గేట్లు పునరుద్ధరణ, వెలుగొండ, తారక రామ సాగర తీర్థం వంటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్డిపి
17,62,350 కోట్ల రూపాయలు 2025-26 మొదటి ముందస్తు అంచనా ప్రస్తుత ధరలో నమోదు కాగా వ్యవసాయ రంగం వాటా 33.2%తో 5,39,454 కోట్ల రూపాయలు అందించింది. భారతదేశం యొక్క వ్యవసాయ రంగం వృద్ధి రేటు 0.80% కాగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన మన రాష్ట్ర వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83%గా నమోదయ్యింది. దేశ వ్యవసాయ రంగం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 10% అని గర్వంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఎస్డిపి వ్యవసాయం మీద 57,406 కోట్ల రూపాయలు అందించింది. వృద్ధి రేటు పరంగా చూస్తే 3.91%గా నమోదైంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా ఈ రంగంలో 15% వార్షిక వృద్ధి రేటు సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించాం. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2025-26 సంవత్సరంలో 2 విడతల వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-2027 సంవత్సరం గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధాన్యం సేకరణకు సంబంధించి పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఆదుకున్నాం. గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం. 11/2/2026 నాటికి 10,571 కోట్ల రూపాయలు 7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. అందులో 55% డబ్బులు 8 గంటల లోపే వేశాం. 38% డబ్బులు 8 నుంచి 24 గంటల్లో జమ చేశాం. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతుకి ఆదాయం పెంచేలా రైతు సేవా కేంద్రం స్థాయిలో ప్రస్తుతం రబీ, రాబోయే ఖరీఫ్, రబీ 3 సీజన్లకు పంట ప్రణాళికను తయారు చేసి అమలు చేయడం జరుగుతుంది. కృష్ణా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు కాలానికి ముందుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి రైతులు సహకారం అవసరం. తద్వారా కోత కాలంలో పంటలు తుఫాను బారి నుంచి రక్షించబడతాయి. భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేశాం. 1,250 మెట్రిక్ టన్నులు సూక్ష్మ పోషకాలను ఉచితంగా సరఫరా చేశాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించాం. ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ కింద రైతులకు చెల్లించాం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50% రాయితీతో 136.62 కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ యంత్రాలను సరఫరా చేస్తున్నాం. 80% రాయితీతో 90.4 కోట్ల రూపాయలతో 1,130 కిసాన్ డ్రోన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఏపీఏఐ ఎంఎస్ 2.0 యాప్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన రైతులే స్వయంగా పొందే అవకాశం కల్పించాం. 2026-27 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 139.65 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. గత సంవత్సరం 182 కోట్ల రూపాయల రాయితీతో నాణ్యమైనటువంటి విత్తనాలు పంపిణీ చేశాం. 2026-27 సంవత్సరంలో విత్తన రాయితీకి 240 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. 2025-26లో 37.53 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు సరఫరా చేయగా 2026-27లో ఎరువులు బఫర్ స్టాక్ నిర్వహణ గురించి 40 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం.
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబుల నిర్వహణకు 4.66 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వరి పంట దిగుబడిని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఉపగ్రహ సాంకేతిక సాయంతో ఎస్టెక్ విధానాన్ని రాష్ట్రంలో 10 జిల్లాల్లో అమలు చేస్తున్నాం. 2026-27లో పంటల బీమా పథకం అమలు కొరకు 250 కోట్ల రూపాయల్ని ప్రతిపాదించాం. 8,489 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు 2026-27లో 15.68 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వడ్డీ లేని రుణాల పథకానికి 250 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. స్మార్ట్ అండ్ ప్రెసిషన్ అగ్రికల్చర్ ఈ పంట యాప్లో తీసుకువచ్చినటువంటి కొత్త ఫీచర్ల ద్వారా రైతు తమకు తామే పంట నమోదు చేసుకోవడానికి, ధృవీకరించుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి అవకాశాన్ని కల్పించాం. భవిష్యత్తులో రైతులకు సంబంధించిన అన్ని పథకాలను పారదర్శకంగా అందించడానికి ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తున్నాం. దీని ద్వారా ఇప్పటికీ 46.59 లక్షల మంది రైతులు వివరాలని నమోదు చేశాం. పంటల ఆరోగ్య పర్యవేక్షణలో భాగంగా 40 లక్షల రైతులకు పంట దశలో చీడపీడల హెచ్చరికలు, వాతావరణ సూచనలు మరియు నివారణ చర్యలపై 5 కోట్ల SMSలు పంపి పంట నష్టాన్ని తగ్గించడంలో సహకరించాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదహరించిన విధంగా రాజకీయ నాయకత్వం, అనుకూల విధానాలు, రైతుల నేతృత్వంలోని సంస్థలు సమన్వయంగా పనిచేస్తేనే విస్తృత స్థాయిలో మార్పు వాస్తవంగా రూపుదిద్దించుకుంటుంది. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. పురుగు మందులు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషకాహార విలువలు కలిగిన ఆహార ధాన్యాలను అందించడానికి, రైతు అధిక ఆదాయం కల్పించడానికి ప్రకృతి వ్యవసాయాన్ని గత దశాబ్ద కాలంగా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తుంది. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం సాయంతో రాష్ట్రంలోని అన్ని మండలాల పరిధిలో 8,357 గ్రామాల్లో APCNF కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాల్ని అవలంబిస్తున్నటువంటి 12,319 మంది ఛాంపియన్ రైతులను క్షేత్రస్థాయి రైతులు శిక్షలుగా తయారు చేశాం. వారిలో 66% మంది మహిళలు ఉండడం విశేషం. ప్రకృతి వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులో ఉంచడానికి 1,712 బయో సెంటర్లని ఏర్పాటు చేశాం. 2.83 లక్షల మంది రైతులు 3.55 లక్షల ఎకరాల్లో రసాయన రహిత S2S వ్యవసాయాన్ని అనుసరించారు. 10.38 లక్షల మంది ప్రకృతి వ్యవసాయ రైతులు PGS సర్టిఫికేషన్లతో నమోదు చేసుకున్నారు. 33,000 మంది రైతులు స్కోప్ ఆర్గానిక్ ధృవీకరణ పత్రాన్ని పొందారు. 2026-27 సంవత్సరంలో APCNF కింద మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలు 208 కోట్ల రూపాయలు. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2026-27 వార్షిక బడ్జెట్లో 12,152.32 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ పంట పండించే రైతుకు స్థిరమైన ఆదాయ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. దీనికి ఉద్యాన పంటలే కీలకం. సాంప్రదాయ సాగు నుంచి అధిక ఆదాయమిచ్చే ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించడంతో ఉద్యాన శాఖ నిబద్ధతతో పనిచేస్తుంది. ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపుపై దృష్టి సారించి ఉద్యాన రంగాన్ని ప్రభుత్వ ప్రాధాన్య శాఖగా గుర్తించింది. రాష్ట్ర GSDPకి ఉద్యాన శాఖ 1,52,952 కోట్ల రూపాయలు సమకూరుస్తుంది. పండ్ల ఉత్పత్తిలో 15.6% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆయిల్ పామ్
బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి ఉత్పాదకతతో రాష్ట్రం ప్రథమ స్థానంలో, మిరపలో 2వ స్థానంలో నిలిచింది. 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో అరటి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 1.2 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతులతో రాష్ట్రం ప్రపంచ అరటి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతుల ఆదాయం పెంచేందుకు కొబ్బరి, పామాయిల్ తోటల్లో కోకో వంటి అంతర పంటలను ప్రోత్సహిస్తున్నాం. పామాయిల్ తోటల పెంపకానికి 2026-27 సంవత్సరంలో 204 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్బుగా అభివృద్ధి చేసి కోకో సిటీని ఏర్పాటు చేసి చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సూక్ష్మ సేద్యం అమలులో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చాం. 2026-27 నాటికి మరో 3.75 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆటోమేషన్ విధానం ద్వారా 18,750 ఎకరాలను ఈ ఏడాది సబ్సిడీ అందించి నీరు, ఎరువులు ఆదాతో పాటు రైతు అధిక ఆదాయం కల్పిస్తున్నాం. 2026-27 సంవత్సరంలో 475 కాగా ఉద్యాన అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. 8 రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 22 ప్రధాన ఉద్యాన పంటలపై దృష్టి సారించి నాణ్యమైన మొక్కలను సరఫరా నుంచి ఎగుమతుల వరకు సమగ్ర అభివృద్ధి చేయనున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన విస్తీర్ణాన్ని 8.4 లక్షల హెక్టార్ల నుంచి 14.4 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో 6 లక్షల హెక్టార్లు, ప్రతి సంవత్సరం 2 లక్షల హెక్టార్ల చొప్పున విస్తరణ చేస్తున్నాం. సూక్ష్మ సేద్యం, కోత అనంతరం మౌలిక వసతులు, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సాహం ద్వారా ఆదాయం పెంచే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2026-27 సంవత్సరంలో ఉద్యాన శాఖకి 1123.86 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తూ రైతు సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పట్టు పరిశ్రమ శాఖ సాంప్రదాయబద్ధంగా పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రంలో 1.52 లక్షల ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారు. 2025-26లో 90% రాయితీతో షెడ్యూల్ తెగలు పట్టు రైతులకు 2.98 కోట్ల రూపాయలు, షెడ్యూల్ కులాల పట్టు రైతులకు 1.92 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైంది. 2026-27లో పట్టు పరిశ్రమ శాఖకు 95.87 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రైతు శ్రమ దోపిడీకి గురి కాకూడదని, ఆయన శ్రమ సంపదగా మారాలి. మార్కెటింగ్ శాఖ రైతులకు సరైనటువంటి ధర కల్పించడానికి, ధరలు స్థిరీకరించడానికి కృషి చేస్తుంది. రాష్ట్రం మొత్తం 129 రైతు బజార్లు ఉన్నాయి. మరో 11 రైతు బజార్లు పురోగతిలో ఉన్నాయి. డిజిటల్ రైతు బజార్లను ప్రారంభించి ఇంటి వద్దకే నాణ్యమైనటువంటి కూరగాయలను సరసమైనటువంటి ధరలకు సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో టమోటా ధరలు తగ్గడంతో రైతులను ఆదుకోవడం కోసం నో లాస్ నో ప్రాఫిట్ కింద టమాటాలను సేకరించి రైతు బజార్లో అమ్ముతున్నాం. దీనికి అదనంగా 8 జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో మొబైల్ రైతు బజార్ల ద్వారా టమాటా అమ్మకాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో విశాఖపట్నం, ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో పీపీపీ పద్ధతిలో అత్యాధునిక రైతు బజార్లు నిర్మిస్తున్నాం. ఇందులో వినియోగదారులకు అవసరమైన ఆధునిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్లు, డిజిటల్ యాప్ ద్వారా లావాదేవీలు మొదలగు సదుపాయాలు కల్పిస్తాం. రాష్ట్రంలో 5.92 కోట్ల రూపాయలతో 25 రైతు బజార్లను ఆధునీకరణ చేపట్టడంలో మొదటిసారిగా ఈ రైతు బజార్లకు ISO సర్టిఫికేట్ కూడా లభించింది.
గత 20 నెలల్లో రాష్ట్రంలో ఏ పంట ధర తగ్గినా ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న లక్ష్యంతో ధరల స్థిరీకరణకు గత బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ దాదాపు రెడ్డెప్పుగా 588 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుమారు 1,00,000 మంది రైతులకు ప్రభుత్వం ఆదుకుంది. ఇది రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతని తెలియపరుస్తున్నాను. ఇందులో తోతాపురి మామిడికి రైతులకు 190 కోట్ల రూపాయలు, కడప కర్నూలు ఉల్లి రైతుల నుంచి ఉల్లు కొనుగోలుకు 17.56 కోట్ల రూపాయలు, ఉల్లి పంట నష్టపరిహారం కింద హెక్టార్కి 25,000 రూపాయలే ఉన్న పరిహారాన్ని 50,000గా పెంచి ఉల్లి రైతులకు 128.33 కోట్ల రూపాయలు చెల్లించాం. అలాగే పొగాకు రైతులకు 240 కోట్ల రూపాయలు, కోకో రైతులకు 12 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-27 ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. కానీ అవసరమైతే అదనంగా ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2026-27లో మార్కెటింగ్ శాఖకు 515.39 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. సహకార శాఖ రాష్ట్రంలో 2021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పిఎస్సిఎస్లు 2017 సంఘాలు 62.34 కోట్ల రూపాయల వ్యయంతో ఈపీఎస్సిఎస్లుగా మార్పు చెందాయి. ఇవి డిజిటల్ విధానంలో రోజు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పిఎస్సిఎస్లకు బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్నాం. 4.37 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ సామర్థ్యంతో 780 గోదాములు నిర్మించబడ్డాయి. 2026-27 సంవత్సరానికి సహకార శాఖకు 209.30 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. పశు సంవర్ధక శాఖ రైతులకు వ్యవసాయ ఆదాయంతో పాటు పాడితో అదనపు ఆదాయం చేకూరుతుంది. మన రాష్ట్రంలో అపారమైనటువంటి పశు వనరులు ఆలవాలం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు, పొంగనూరు గోజాతులు, శ్రేష్టమైన నెల్లూరు మాచర్ల జాతి గొర్రెలు, ఆసిడ్ జాతి కోళ్లు సైతం మన రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో పశు పోషకులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 2026-27 సంవత్సరం నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించినటువంటి ప్రగతి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చాక 13,750 పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించి 7.34 లక్షల పశువులకు చికిత్స అందించడం జరిగింది. రాష్ట్రంలో 26.55 లక్షలకు పైగా కృత్రిమ గర్భధారణలు చేశాం. లింగ నిర్ధారిత వీర్యనాళికల పంపిణీ ద్వారా 9,793 పెయ్యి దూడలను ఉత్పత్తి చేయడం జరిగింది. పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఈ సంవత్సరంలో 3.68 కోట్ల వ్యాధి నిరోధక టీకాలు వేశాం. అలాగే 1,071 కోట్ల గొర్రెలు, మేకలు నట్ట నివారణ మందులు వేసి పశు సంపద ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేశాం. పశు పోషణలకు 1,826 మెట్రిక్ టన్నులు నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, అలాగే 10,007 మెట్రిక్ టన్నులు పశుదానాను సరఫరా చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 36,016 గోకులాలు మంజూరు చేశాం. బహుళ వార్షిక పశుగ్రాస సాగు పథకం ద్వారా 8,193 ఎకరాల్లో పశుగ్రాసాలని అందుబాటులో తెస్తున్నాం. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, పేద పశుపోషకులకు 50,000 గోకులాలను నిర్మించాలని ప్రతిపాదించాం. 100% రాయితీతో 2.65 లక్షల ఎకరాల్లో బహువార్షిక పశు గోశాలను అభివృద్ధికి ప్రతిపాదిస్తున్నాం. వీధి పశువులకు రక్షణ కొరకు 10 లక్షల రూపాయల యూనిట్ ఖరీదుతో జిల్లాలో 5 చొప్పున ఉపాధి హామీ పథకం నిధులు అనుసంధానంతో గోశాలను నిర్మించాలని ప్రతిపాదించాం. పశుగ్రాస భద్రత కొరకు 22 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రాయితీపై
పాలు పితుకు యంత్రాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు, మాగుడి గడ్డి తయారీ యంత్రాలు, పశుదాన, మాగుడు గుడ్డి, పశుగ్రాస విత్తనాలు, ఖనిజ లవణ మిశ్రమాలు సరఫరా చేయడం జరుగుతుంది. పశు బీమా వేయించినటువంటి పశువులకు మరణించినట్లయితే పరిహారం చెల్లించడం జరుగుతుంది. 380 పశు వైద్యశాలల మరమ్మతులకు 400 కొత్త పశు వైద్యశాలల నిర్మాణ దశల వారీగా చేపడతాం. మనుషులకు ఆధారం ఉన్నట్లుగా పశువులకు గుర్తింపుకు గో ఆధార్ పథకాన్ని తీసుకువస్తున్నాం. ఫింగర్ ప్రింట్ వలె పశువుల చర్మం మీద కూడా గుర్తింపు నమోదు చేస్తున్నాం. దీని ఆధారంగా పశువుల బీమా ఇతర పథకాలు వర్తిస్తాయి. 2026-27 సంవత్సరంలో పశు సంవర్ధక శాఖకు 1121.26 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. మత్స్యశాఖ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 29% వాటాతో, సముద్ర ఉత్పత్తుల్లో ఎగుమతుల్లో 34% వాటాతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. సుమారు 75% రొయ్యల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతుంది. 2025-26కు 66.62 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యానికి గాను జనవరి 2026 నాటికే 53.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించాం. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగంలో 19% వృద్ధి సాధించగలిగామని అంచనా వేయడమైంది. 2026-27 సంవత్సరానికి 27% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జోన్ నాన్ జోన్ సంబంధం లేకుండా అర్హులైనటువంటి ఆక్వా రైతులకు యూనిట్కి ₹50 చొప్పున విద్యుత్తుని సరఫరా చేస్తున్నాం. 2025-26 సంవత్సరం డిసెంబర్ 2025-2026 వరకు ఆక్వాకల్చర్ రైతులకు విద్యుత్ సబ్సిడీగా 627 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడింది. 2026-27 సంవత్సరానికి అవసరమైన సబ్సిడీ మొత్తం 1145 కోట్ల రూపాయలు అంచనా వేయబడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 2705 కొత్త ఆక్వా కనెక్షన్లు కూడా ఇవ్వబడ్డాయి. సముద్ర మత్స్య అభివృద్ధి మత్స్యకారు సేవలో పథకం కింద వేట నిషేధ కాల భృతిని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకి పెంచి 1,21,433 కుటుంబాలకు 242.86 కోట్ల రూపాయలు విడుదల చేశాం. డీజిల్ సబ్సిడీగా 50 కోట్ల రూపాయలతో 21,574 పడవలకు లబ్ధి చేకూర్చబడుతుంది. భద్రత మరియు రక్షణ కోసం 4,274 పడవలకు ట్రాన్స్పౌండర్లు ఏర్పాటు చేసి 27,626 మత్స్యకారులకు రక్షణ కల్పించాం. పిఎంఎంఎస్వై కింద 823 పడవలను మరియు వలల యూనిట్లను సరఫరా చేశాం. జీవి వైద్యం పెంపు కోసం 22 కృత్రిమ రీఫ్ల్ని 7.7 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశాం. ఫేజ్ 2 కింద 162 కృత్రిమ రీఫ్ యూనిట్లకు 50.22 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. అత్యంత లాభదాయకమైనటువంటి సముద్ర నాసు సాగుకు 7 పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించి 1,440 మంది మహిళా ఎస్హెచ్జీలకు శిక్షణ ఇచ్చాం. భవిష్యత్తులో దీనికి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఆక్వాకల్చర్ అభివృద్ధి బాపట్ల జిల్లాలో 88.08 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణంలో ఉంది. ఎఫ్ఏఓతో కలిసి జిఈఎఫ్ 8 కింద 110 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. మత్స్య అభివృద్ధి కింద 481.78 లక్షల చేప పిల్లలను 3,458 జలాశయాల్లో విడుదల చేయడంతో 2.17 లక్షల మత్స్యకారులకు లబ్ధి చేకూరింది. 102 పిఎఫ్సిఎస్లను ఎఫ్ఎఫ్పిఓలను తయారు చేశాం. 2026-27 ప్రతిపాదనలు చేప పిల్లల విడుదల, ఐస్ బాక్సులు, ఫిష్ సీడ్ ఫాముల నిర్వహణ, పడవల మరమ్మతులు, ఏరేటర్లు, కోల్డ్ స్టోరేజ్లు, చెరువుల ఆటోమేషన్ వంటి కార్యక్రమాలను ప్రతిపాదించాం.
సిఎస్ఎస్, పిఎంఎంఎస్వై, హ్యాచరీలు, బయోప్లాక్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు, ఫీడ్ మిల్లులు, హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, కృత్రిమ లీఫ్లకు గాను 398 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. పిఎంఎంఎస్వై 2 కింద కొత్త బోట్లు, వలలు, ఇంజన్లు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2026-27వ సంవత్సరంలో మత్స్యరంగ అభివృద్ధికి 523.525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ విద్య మరియు పరిశోధనలో మార్పులను తీసుకొస్తూ క్లాస్ రూముల్లో అభ్యసాన్ని తగ్గిస్తూ క్షేత్రస్థాయి అభ్యసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలను పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వ్యవసాయ డ్రోన్లు పైలట్ సెక్షన్లో DCCI ధృవీకరణ పొందిన మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇప్పటి వరకు 534 మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ICARకు పంపించాం. 2026-27లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కోసం 504.11 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన పరిశోధనలు, ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నాం. అరకు కాఫీ ప్రొడక్షన్ అండ్ వాల్యూ ఎడిషన్కు, కోకో బీన్స్ ప్రాసెసింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్కు, వాల్యుయేషన్ ఆఫ్ బనానా, సూడో స్ట్రైమ్ మొదలగు కార్యక్రమాలు చేస్తున్నాం. నాణ్యమైన మొక్కలు, విత్తనాల అభివృద్ధి కొరకు కొబ్బరి, టిష్యూ కల్చర్, కోకో, అరటి, మామిడి మొక్కలు, అంటుజీడి మామిడి మొక్కలు మొదలగు అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను రైతులకు సరఫరా చేస్తున్నాం. RKVY ప్రాజెక్టు కింద విశ్వవిద్యాలయం పరిధిలో 13.13 కోట్ల రూపాయలతో నూతన కార్యక్రమాలను చేపట్టాం. 2026-27లో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కోసం బడ్జెట్లో 97.99 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం దేశంలో మొట్టమొదటిసారి పశు సంవర్ధక డిప్లొమా కోర్సును ఈ విశ్వవిద్యాలయంలో ప్రారంభించాం. ర్యాబిస్ వ్యాధిని గుర్తించడానికి అత్యాధునిక పరిశోధనల చాలను విశ్వవిద్యాలయానికి కేటాయించబడింది. ఈ విశ్వవిద్యాలయానికి 2025-26 సంవత్సరానికి 113.04 కోట్ల రూపాయలు వివిధ విభాగాల అభివృద్ధికి కేటాయించబడింది. సుమారు 208 లక్షల ఒంగోలు జాతి, 132 లక్షల పొంగనూరు జాతి వీర్య నాలికలు, 900 వనరాజ కోళ్లను రైతులకు అందజేశాం. స్వజాతి పశువులను అంతరించిపోకుండా వాటి ద్వారా ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే విధంగా తయారు చేయడానికి పశు వైద్య విశ్వవిద్యాలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒప్పందం కుదుర్చుకుంది. 2026-27లో శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం కోసం బడ్జెట్లో 163.01 కోట్లు ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యం మత్స్య మరియు ఆక్వాసాగు రంగంలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం మరియు పరిశోధనలను ప్రోత్సహించడం, రాష్ట్రంలో RSKలకు సాంకేతిక సాయం అందించడం జరుగుతుంది. 2026-27లో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం కోసం 39.20 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదించాం. విద్యుత్తు, ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు నిరంతర పగటి విద్యుత్తును సరఫరా అందించబడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి 13,241.17 కోట్ల రూపాయలు సబ్సిడీ జరిగింది. ఈ పథకం కింద గ్రామీణ ఉద్యాన నర్సరీలు, చెరకు రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందించబడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. 2026-27లో విద్యుత్ సబ్సిడీ అవసరాలకు 13,722
కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. అదేవిధంగా VBGRMG వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ అనుసంధానం 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ పనుల కోసం 2783 కోట్ల రూపాయల వ్యయంతో 831 లక్షల మందికి పని దినాలు కల్పించాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ పథకం కింద వ్యవసాయం అనుబంధ పనులకు 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఎన్టీఆర్ జలసిరి 2027-26-27లో ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం కోసం బోర్లను ఉచితంగా వేయడానికి, మోటార్లను ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. నీటి వనరుల శాఖ రైతన్న మీకోసం కార్యక్రమంలో పంచసూత్రాల్లో మొదటిదైన నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అసంపూర్తిగా ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి అవసరమైన చోట కాలువల పూడికతీతకు నీటి వనరుల శాఖ చర్యలు తీసుకుంటుంది. సాగు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 2026-27లో 14,276.89 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం 53,752.12 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేల, నీరు, రైతు ఈ మూడింటిని భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా మన మంచి ప్రభుత్వం భావిస్తుంది. ఇక ముందు కూడా ఇదే దీక్షతో కర్షకుల అభ్యున్నతికి కృషి చేస్తామని సభాముఖంగా మనవి చేస్తూ 2026-27 బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి మన సభకు వచ్చినటువంటి